వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే గతంలో ఏదైతే ల్యాండ్ మేము తీసుకున్నామో ఆ ల్యాండ్ సరిపోవట్లేదు, మళ్ళీ ల్యాండ్ కావాలి అని చెప్తున్నాం. ఆశకు అంతు లేదు అన్నట్టుగా ఇప్పుడు అమరావతి రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్కి రాజధానో లేదో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఇన్ని సంవత్సరాల రాజధానిలో ఇన్ని వేల ఎకరాలు సేకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు సాధించింది ఏంది? సింగపూర్ లాంటి ఎలా క్యాపిటల్స్ ఉన్నాయో అలాగే ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటే అలాంటి క్యాపిటల్ నేను నిర్మిస్తాను అని చెప్తున్నాను. అమరావతి అనేటువంటిది అనువైనది కాదు అనేటువంటిది. ఇప్పుడు అమరావతి రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఉందా, లేకపోతే 3 రాజధానుల అంశానికే మేము ఇంకా కట్టుబడి ఉన్నామని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాం? ఆర్థిక విభాగాలు వైజాగ్లో ఉంటాయి, న్యాయ వ్యవస్థ వచ్చి కర్నూలులో ఉంటుందని చెప్పి 3 రాజధానులు చెప్పాడే కానీ అమరావతి రాజధాని కాదు అని ఈరోజు కూడా అమరావతి రైతులకి చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలు కుతంత్రాలు ఏదైతే అర్థమైపోయాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి మెయిన్ కారణం అని కూడా చెప్తున్నాం. తప్పు సార్. మరేమో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి అట్టహాసంగా సభలు కూడా నిర్వహించింది. సార్ సూపర్ 6 పథకం నేను మొత్తం అమలు చేసేసాను, మీరు ఎవరైనా సరే సూపర్ 6 పథకం గురించి లేదు అని మాట్లాడితే మీ నాలిక అని గ్యాప్ ఇచ్చి మందం అంట. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇన్ని మంచి పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయని మీరు చెప్తున్నారు. మరి ఎందుకు వైఎస్ఆర్సీపీ చెప్పుకోలేకపోయింది? ఇదొక్కటే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు వైఎస్ఆర్సీకి సంబంధించిన సోషల్ యాక్టివిస్టులను కానీ నాయకులపైన కానీ అక్రమ కేసులు పెట్టడానికి ఒకవైపు చూస్తూ, మరోవైపు అమరావతియే మెయిన్ రాజధాని అని చెప్తూ రైతులను పూర్తిగా అంటే గతంలోనూ రైతుల దగ్గర ల్యాండ్ పూలప్ చేయడం, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ అమరావతిని మరింత విస్తరిస్తాము అనే పద్ధతిలో మరింత ల్యాండ్ ఎక్విప్మెంట్ చేయడానికి అటు కూటమి సర్కార్ అయితే యోచిస్తుంది. ఇక ఏ అంశాలకు సంబంధించి మొత్తంగా మనతోటి ఈరోజు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఏంటి సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే అంతకుముందు ఏదైతే అమరావతియే మెయిన్ క్యాపిటల్ అని చెప్పి రైతులతోటి కొంతవరకు భూమి ఎక్విప్మెంట్ చేసి తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అంటే గతంలో ఏదైతే ల్యాండ్ మేము తీసుకున్నామో ఆ ల్యాండ్ సరిపోవట్లేదు, మళ్ళీ ల్యాండ్ కావాలి అని చెప్తున్నాం. అంటే దీనికి ఆశకు అంతు లేదు అన్నట్టుగా ఈ ల్యాండ్ అనేది ఇంకా తీసుకుంటూనే వెళ్తూ ఉంటారా? రవిచంద్ర గారు, మొదటగా మీకు వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నా నమస్సుమాంజలి. ఇప్పుడు రాజధాని విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడదలుచుకుంటే, ఇప్పుడు అమరావతి రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్కి రాజధానో లేదో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యవస్థకి అది రాజధాని సార్. ఇప్పుడు ఎందుకంటే ఒక్క పైసా కూడా ఇన్వెస్ట్ చేయకుండా దాంట్లో రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఏ విధంగా నడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మనం అందరం కూడా గమనించాలి. ఇప్పుడు రాజధాని అనేటువంటిది కట్టడం అనేటువంటి హైదరాబాద్ రాజధాని ఉంది, అదేవిధంగా చెన్నై రాజధాని ఉంది, అదేవిధంగా కలకత్తా, బాంబే లాంటి, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. ఈ నగరాలను కూడా ఎవరు నిర్మించదలేదు సార్. 10 మంది మనుషులు కలిస్తే, వసతులు కల్పిస్తే, 10 మందికి అవసరాలు కల్పిస్తే, 10 మంది వచ్చి ఇల్లు కట్టుకుంటే అదే రాజధాని. అంతేగాని నేను రాజధాని కడతాను అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలో ఈ యొక్క రైతుల దగ్గర నుంచి అక్రమంగా ఆ భూములను సేకరించి దాంట్లో నుంచి కొంత భాగం రైతులకు ముస్తేస్తూ మిగిలినదంతా కూడా తన కార్పొరేట్ వ్యవస్థలకి అమ్ముకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు వైను ఈరోజు మన రాష్ట్రంలో అందరూ కూడా గమనిస్తున్నారు. అదేవిధంగా రాజధానిలో రైతులకు కూడా కనువిప్పు కలిగింది. ఎందుకంటే తీసుకున్నటువంటి ఈ యొక్క 40,000 ఎకరాలకే అధిగతి లేదు, మళ్ళీ తిరిగి ఇంకొక 50,000 ఎకరాలు మనం సేకరిస్తే మన పరిస్థితి ఏంది అనేటువంటిది ఇప్పుడు రాజధాని రైతులు కూడా ఆలోచించేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు యొక్క ఈ అక్విజిషన్ని, ఈ ల్యాండ్ పూలింగ్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి రాజధానిలో ఉంది. ఇన్ని సంవత్సరాల రాజధానిలో ఇన్ని వేల ఎకరాలు సేకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు సాధించింది ఏంది? ఈ యొక్క సరే మొట్టమొదట ఈ 5 సంవత్సరాలు కూడా రాజధాని అంటూ ఏదో అడ్డగోలుగా దోచేశాడు. ఇప్పుడు వచ్చినటువంటి 16-17 నెలల్లో కూడా రాజధానిలో అతను చేసినటువంటి యాక్టివిటీ ఏంది? కనీసం ఒక ఇటుకన్నా కట్టాడా? కోర్ క్యాపిటల్ అనేటువంటి ఈ యొక్క దీంట్లో ఇప్పటిదాకా నీళ్లు తోడడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు దోచిపెట్టినటువంటి పరిస్థితి. 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి మామూలుగా ఎంత ఎన్హెచ్ఐ అథారిటీస్ చూపించినా కానీ
20 నుంచి 25 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు కానిటువంటి ఒక వ్యవస్థ ఈరోజు మన భారతదేశంలో ఉంటే 164 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి విలువలు ఒక 124 కోట్ల ఎస్టిమేషన్ ఒక కిలోమీటర్ రోడ్డుకి ఇవ్వడం అనేటువంటి చంద్రబాబు నాయుడు ఇది ఏ విధంగా దోచిపెడుతున్నాడు అనే దానికి నిదర్శనం. మీరు ఈరోజు పత్రికల్లో కథనాలు చూశారంటే సాక్షాత్తు హైకోర్టు జడ్జి కూడా నడిచిపోయినటువంటి పరిస్థితి. దిగి ఒక బురదలో కారు ఇరుక్కొని దిగి ఇంకొక ప్రైవేటు వాహనంలో హైకోర్టుకు పోయినటువంటి పరిస్థితి. ఇది రాజధాని పరిస్థితి. కనీసం రోడ్లు లేవు. విఐపీలు కదా, సామాన్య ప్రజలు కాదు, విఐపీలు కదా, విఐపీలు జడ్జిలకు కూడా కరెక్ట్గా రోడ్డు రాజధానిలో నుంచి మా కోర్టుకు పోలేని పరిస్థితి రోడ్లు ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల కోట్ల రూపాయలు 2,20,000 కోట్లు అప్పు తెచ్చి రాజధానిలో ఏం పెట్టాడు, రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశాడో ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు 1 కిలోమీటర్ ఏదైతే హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఎలా వచ్చి హైదరాబాద్ మొత్తం కూడా అభివృద్ధి చెందిందో అలాగే నేను కూడా అమరావతి అభివృద్ధి చేయడానికే దాంట్లో భాగంగానే ఈ ఎస్టిమేషన్ ఉంది. ఒక దగ్గర తగ్గొచ్చు, ఒక దగ్గర పెరగవచ్చు. కానీ అమరావతి అనేది ఆంధ్రుల రాజధాని. అంటే ప్రపంచ దేశాల్లో సింగపూర్ లాంటి ఎలా క్యాపిటల్స్ ఉన్నాయో అలాగే ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటే అలాంటి క్యాపిటల్ నేను నిర్మిస్తాను అని చెప్తున్నారు. సార్, రాజధాని నిర్మాణానికి అమరావతి అనేటువంటిది అనువైనది కాదు అనేటువంటిది వాళ్ళు నిర్మించినటువంటి కమిషన్స్ చెప్పింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సాయిల్స్ అన్నీ కూడా హైరైజ్ బిల్డింగ్స్కి కూడా సహకరించవు. ఇది బ్లాక్ కాటన్ సాయిల్స్. అక్కడ లో రైజ్ 3-4 అంతస్తులకు కూడా అంతకన్నా ఎక్కువ పోయినా కానీ సహకరించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు రాజధానిలో రోడ్లు వేస్తారంటున్నారు మీరు. ఓకే, రోడ్లు వేయాల్సిన పరిస్థితే. ఇప్పుడు హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్తో మనం పోల్చుకుంటున్నాం. ఓకే, గుడ్. ఔటర్ రింగ్ రోడ్లోంటి రోడ్డు కావాలి. ఎప్పుడు హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్డు అవసరపడింది? ఈరోజు నాకు ఒక వస్తువు కావాలనుకున్నప్పుడు ఆ వస్తువును అప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది. అటు కాకుండా నాకు ఇంకొక 10 సంవత్సరాల తర్వాత నీకు కావాల్సిన షర్ట్ని ఈరోజు కుట్టించేసుకుంటారా మీరు? 10 సంవత్సరాల తర్వాత కావాల్సినటువంటి వస్తువుని ఈరోజు తీసుకుంటారా మీరు? తీసుకోరు కదా. దానివల్ల ప్రజలు ఎకానమీ ఏం దెబ్బతినేస్తుంది కదా. ఔటర్ రింగ్ రోడ్డు అనేటువంటిది రాజధానికి ఎప్పుడు అవసరమో అప్పుడు వేసుకోవాలి. మన హైదరాబాద్కి ఎప్పుడు అవసరం పడింది? జనాలంతా అక్కడికి వచ్చేసి జనాలకి ఈ యొక్క రాకపోకలకి ఏదైనా అంతరాయం కలిగేటప్పుడు ఔటర్ రింగ్ రోడ్ని స్పెషల్గా పెరిఫరల్ రోడ్ని డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలు లేదు చూడు లేదంటే కొడుకు పేరు సోమరంగడు అన్నట్టు అసలు మనుషులే లేరు. అసలు రాజధానిలో ఏటువంటి యాక్టివిటీస్ లేవు. ఇప్పుడు రింగ్ రోడ్డు ప్లాన్ చేయడం అనేటువంటిది ఎంత అవివేకం చంద్రబాబు నాయుడుది మీరు అందరూ కూడా గమనించాలి. అంటే ఇక్కడ మరో క్వశ్చన్, గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 3 రాజధానుల అంశంతోటే అమరావతి రైతులు అనేది వ్యతిరేకించారు. అప్పట్లో పాదయాత్రలు కూడా చేశారు. ఇప్పుడు అమరావతి రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఉందా, లేకపోతే 3 రాజధానుల అంశానికే మేము ఇంకా కట్టుబడి ఉన్నామని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు సార్. ఇక అక్కడున్న రైతుల్ని వాళ్ళు అన్ని రకాల సామాజికంగా అక్కడున్నటువంటి పరిస్థితులకి రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీదకి పంపించినటువంటి వైనం. ఈరోజు కూడా అమరావతి రైతులకి చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలు కుతంత్రాలు అనేది అర్థమైపోయాయి. జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడైనా సరే అక్కడే క్యాపిటల్ అన్నాడు. ఇది అమరావతిలోనే పరిపాలనా విభాగం కూడా అమరావతిలోనే ఉంటుంది. ఆర్థిక విభాగాలు వైజాగ్లో ఉంటాయి. న్యాయ వ్యవస్థ వచ్చి కర్నూలులో ఉంటుందని చెప్పి 3 రాజధానులు చెప్పాడే కానీ అమరావతి రాజధాని కాదు అని ఎప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి మెయిన్ కారణం అని కూడా చెప్తున్నారు. తప్పు సార్. అది జగన్మోహన్ రెడ్డి మెయిన్ కారణం అది కాదు. మెయిన్ కారణం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అసలు కారణమే లేదు. ఈవీఎంలే కారణం, మెయిన్ కారణం. జగన్మోహన్ రెడ్డికి జనాలంతా ఓట్లేశారు. మీరు ఎక్కడికైనా పోండి, జనాలు ఓట్లేశారు. అక్కని అడిగినా ఓటేశారు, అవ్వని అడిగినా ఓటేసింది, అన్నని అడిగినా ఓటేశాడు, తమ్ముడు అడిగినా ఓటేశాడు అని చెప్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. మీరు ఒక్కసారి గమనించండి. మీరు 12.54% ఆఫ్ ఓట్లు కౌంటింగ్లో ఎక్కువ రావడం అనేటువంటిది ఎంత పెద్ద మొత్తం. ఇంచుమించుగా 49 లక్షల ఓట్లు చోరీ జరిగింది, ఈవీఎంల ద్వారా చోరీ జరిగింది. అంటే మీరు 1 or 2% ఉంటేనే రాజ్యాంగాలు మారిపోయేటువంటి పరిస్థితి మన భారతదేశంలో ఉంటే 12.54 ఓట్ల శాతం ఎక్కువ ఓట్లు లెక్కించేటప్పుడు రావడం అనేటువంటిది ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఎలక్షన్ వ్యవస్థ మీరు గమనించాలి. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఓట్ చోరు భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఈవీఎంలు ముఖ్యమంత్రిగా ఇప్పుడు వర్ణీకరించాలే కానీ చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రక్రియల వల్ల, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ యొక్క తప్పుల వల్ల ఓడిపోయింది అనేటువంటిది తప్పు. ఎందుకంటే ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాల్ని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మనం ఇప్పుడు నెరవేరుస్తున్నాడు. కానీ అది కూడా అరకొరగా, అంతకు మించినటువంటి పథకాలు కానీ ఎక్కడ చంద్రబాబు నాయుడు పెట్టినట్టు లేవు. మీరు పథకాలు లేవని అంటున్నారు, మరేమో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి మేము సభలు కూడా నిర్వహిస్తున్నాము అని చెప్పి డైరెక్ట్గా కూటమి ప్రభుత్వమే అట్టహాసంగా సభలు కూడా నిర్వహించింది. సార్, సూపర్ 6 పథకం
నేను మొత్తం అమలు చేసేసాను, మీరు ఎవరైనా సరే సూపర్ సిక్స్ పథకం గురించి లేదు అని మాట్లాడితే మీ నాలిక అని గ్యాప్ ఇచ్చి మందం అంటాడు. అంటే నాలుగు కట్ చేస్తానన్నా, లేక నాలుగు మందం అనేది తెలియకుండా చంద్రబాబు నాయుడు చెప్పాలి. గ్యాప్ ఇచ్చి నాలుగు మందం అంటాడు. మీ నాయకుడు, మీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్క మహిళకి నెలకి 1500 రూపాయలు ఇవ్వాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మాలని చెప్పని. అంటే మీరు ఆ పథకాన్ని అమలు చేశారా లేదా? చేశారంటారా? సూపర్ సిక్స్లో పథకం కాదా అది? ప్రతి మహిళకి మీరు 1500 రూపాయలు నెలకి ఇస్తారన్న పథకం అమలు చేయలేదని మీ మంత్రి చెప్తున్నాడు కదా. అది సూపర్ సిక్స్ పథకం ఇంకా అమలు కాలేదు కదా. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామన్నారు కదా, ఇచ్చారా? 3,000 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, ఇచ్చారా? మరి ఆ పథకం కూడా అమలు చేయలేదు కదా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ఇప్పటిదాకా ఒకే ఒక సిలిండర్ ఇచ్చారు, ఆ పథకం అమలు కాలేదు కదా. రైతు భరోసా ఇస్తామన్నారు, అదే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి రైతు భరోసా ఇప్పుడు వేరే పథకం, దాని పేరు మార్చి అన్నదాత సుఖీభావ్ అనేటువంటి స్కీమును పెట్టారు. దాన్ని మీరు ఎంత ఇస్తామన్నారు? సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఎంత ఇచ్చారు? మొదటి విడత 5,000, రెండో విడత 5,000 ఇచ్చారు. అంటే 10,000 ఇచ్చి దుప్పుకున్నారు. 10,000 కోట్లకు పైగా ఈ అన్నదాత సుఖీభావ్ అనేటువంటి స్కీమ్ని మీరు రాష్ట్ర రైతన్నలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి గారు 54 లక్షల మంది రైతు కుటుంబాలకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ్కి అప్పుడు రైతు భరోసా ఇస్తే, ఈరోజు మీరు 47 లక్షల మంది రైతు కుటుంబాలకి, 7 లక్షల రైతు కుటుంబాలకి మీరు ముడిచి చూపించారు. ఇదే మీరు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభావ. అదేవిధంగా 10 లక్షల మంది కౌలు రైతులు ఉంటే కౌలు రైతుల గురించి మాట్లాడిన పరిస్థితి మీరు. ఇది అదేవిధంగా చనిపోయినటువంటి రైతులకి మ్యూటేషన్ ద్వారా వాళ్ళ వారసులను గుర్తించి వాళ్ళకందరికీ కూడా ఈ రైతు భరోసా ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. కానీ ఇప్పటిదాకా మీరు అటువంటి కార్యక్రమం చేయలే. ఈరోజు మేము రైతు విభాగం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి మీకు బెడ మీద కత్తి పెడితే ఈరోజు కార్యక్రమంలో చెప్తున్నాడు అచ్చెన్నాయుడు, మీ విధంగా మ్యూటేషన్ పద్ధతిలో రైతులు, చనిపోయిన రైతులకి వాళ్ళ కుటుంబాల్లో వారసులకంతా కూడా మేము ఈ విధంగా మ్యూటేషన్ పద్ధతిలో మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు దాకా మీరు నిద్రపోయారు అచ్చెన్నాయుడు గారు? మీరే చెప్పాలి. ఈ పథకాలన్నీ కూడా నెరవేర్చాలా? రైతు భరోసా సరిగా ఇవ్వలేదు, 3 సిలిండర్లు ఇస్తామన్నది 3 సిలిండర్లు ఇవ్వలేదు. ఇదే విధంగా మహిళలకి 15,000 ఇస్తామన్నది 15,000 ఇవ్వలేదు. అదేవిధంగా విద్యార్థులకి మీకు అన్ని ఫీజు రీయింబర్స్మెంట్ ఏమి ఇవ్వలేదు. అదే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఇవేమి ఇవ్వకుండా కూడా మేము సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా నెరవేర్చాం. ఇక సూపర్ సిక్స్ హామీల గురించి ఎవరైనా అడిగితే మీకు నాలిక మందం అంటాడు చంద్రబాబు నాయుడు. నాలిక మందం మాక చంద్రబాబు నాయుడుగా మీరే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు పూర్తిగా దూరమయ్యారు. దాంట్లో రైతుల్ని ఇప్పుడు దగ్గర తీసుకునే ప్రయత్నాల్లోనే చిత్తూరులో మామిడి రైతుల్ని కానీ, లేదంటే పొగాకు రైతుల్ని కానీ, ఇప్పుడు ఉల్లి రైతుల్ని కానీ, వీళ్ళందరినీ పరామర్శకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమ ఈ భారతదేశంలో ఏ నాయకుడికి లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు బంధు, రైతులకు సంక్షేమం కోసం, రైతుల బాగోగుల కోసం ఆయన ఎన్ని పథకాలు తీసుకొచ్చినాడో, జలయజ్ఞం చేశాడో మీకు అందరికీ తెలుసు. అదే కోవలో రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం ఒక అడుగు ముందుకేస్తే, మా నాన్న వేసిన ఒక అడుగు కన్నా నేను 10 అడుగులు ముందుకేయాలని జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సంక్షేమం కోసం ముందుకెళ్ళాడు. మీరు గమనించండి, రైతుల కోసం ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల కోసం ఆర్బీకేలు పెట్టాడు. ఆర్బీకేలు పెట్టి రైతుల సంక్షేమం కోసం, రైతుల యొక్క ఉన్నటువంటి సమస్యల కోసం ఆర్బీకేలు ఏ విధంగా పనిచేసే మనం అందరికీ తెలుసు. రైతులు అట్లా జగన్మోహన్ రెడ్డి కాలంలో రైతులకి ఏ విధంగా రైతు భరోసా ఇచ్చాడో మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా రైతులు పండించినటువంటి పంటకి ఏ విధంగా మద్దతు ధర ఇచ్చాడో మీకు అందరికీ తెలుసు. మద్దతు ధర దొరకని పక్షంలో 3,000 రూపాయల ధర స్థిరీకరణ నిధి అనేటువంటి ఒక నిధిని ఏర్పాటు చేసి రైతుల మద్దతు ధర కోసం ఎంత కృషి చేశాడో జగన్మోహన్ రెడ్డి మీకు అందరికీ తెలుసు. రైతులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పక్షాన్నే ఉన్నారు. ఇప్పుడు మరీ రైతులు ఇంకా జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉన్నారు. ఈరోజు రైతులు నిజంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. పండించినటువంటి ఏ పంటకి కూడా గిట్టుబాటు దొరక్క విలవల్లాడిపోతున్నారు రాష్ట్రంలో. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇన్ని మంచి పథకాలు ప్రవేశపెట్టాం, ఇన్ని మంచి పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయని మీరు చెప్తున్నారు. మరి ఎందుకు వైఎస్ఆర్సీపీ చెప్పుకోలేకపోయింది? ఇదొక్కటే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్. అన్ని పథకాలు పెట్టి కూడా తను చేసినటువంటి కార్యక్రమాన్ని ఏది చెప్పుకోలేకపోవడమే జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్. ఈ పథకాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 0%గా మెయింటైన్ చేశాడు, చెప్పుకునేటువంటి పథకం. ఇదే చంద్రబాబు నాయుడు గారు ₹1 ఇచ్చి ₹1,00,000 చెప్పుకునేటువంటి పరిస్థితి. అతనికి అన్ని ఛానల్స్, అన్ని పేపర్లు, రోతపత్రికలు, నీతి మాలినటువంటి ఛానల్స్ మీరు చూశారు. హుదూద్ తుఫాన్ కోసం చంద్రబాబు నాయుడిని ఏ విధంగా ఆకాశానికి ఎత్తారో మీరందరూ కూడా గమనించాలి. హుదూద్ తుఫాన్ అంట పట్టుకొని లాగేస్తాడంట.
శక్తి లేదంట. ఇట్లా తిప్పేసేవాడు. ప్రపంచంలో ఎక్కడొచ్చినా సరే, తుఫాన్లు వచ్చినా సరే చంద్రబాబు నాయుడిని అడిగేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అంట. ఈ విధంగా ఛానల్స్ ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడిని, తను చేసింది చెయ్యింది అన్నీ కూడా ప్రజల్లోకి అబద్ధాలని చెప్పి 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 ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి దాన్ని నిజం అనిపించేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఈ నీతి మాలిన ఛానళ్ళు రోత పత్రికలు చేస్తున్నాయి. ఆ ప్రక్రియకి జగన్మోహన్ రెడ్డి దూరం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూరు పరిపాలనలో అదొక్కటే. ఎక్కడ కూడా తను చెప్పింది చేసి చెప్పుకోలేని పరిస్థితి, చెప్పని పరిస్థితి. ఇప్పుడు అదే విషయంలో నేను మాట్లాడదలుచుకున్నాను. ఏదైతే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ మేమే తెచ్చామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దీనికి బీజం పడింది. అది కూడా అదాని, భారతీ ఎయిర్టెల్తో కలిపి ఇక్కడ గూగుల్ డేటా సెంటర్. ఇదే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలో చెప్పకపోవడమే ఇప్పుడు కూటమికి ప్లస్ పాయింట్ అయ్యింది. టోటల్గా మేము 180,000 ఉద్యోగాలు ఇవ్వదలుచుకున్నాము ఈ డేటా సెంటర్ వల్ల అంటున్నారు. నిజంగానే 180,000 ఉద్యోగాలు డేటా సెంటర్ వల్ల వస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఎందుకు దీన్ని ప్రారంభించలేకపోయారు? సార్, చంద్రబాబు నాయుడికి ఈ లోకేష్కి తలలో బ్రెయిన్ ఉందా లేకుంటే మోకాల్లో బ్రెయిన్ ఉందా అర్థం కావట్లేదు నాకు పరిస్థితి. నిజంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు అసలు వాళ్ళు చేసే పని ఏంది, వాళ్ళు మాట్లాడే మాటలు ఏంది అనేటువంటిది అసలు ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఒక డేటా సెంటర్ వస్తుంది, గుడ్, అది గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, మంచిది, వాళ్ళే తెచ్చారు. కానీ డేటా సెంటర్లో లక్షలకు మించి ఉద్యోగాలు వస్తాయని చెప్పడం అనేటువంటిది ఎంత అవివేకం. అసలు డేటా సెంటర్ యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది, అసలు డేటా సెంటర్ పనితీరు ఏ విధంగా ఉంటుంది అనేది ఈ లోకేష్కి తెలుసా తెలియదో అర్థం కావట్లేదు. నిజంగా లోకేష్కి ఈ విషయంలో కొంచెం ఈ సైకలాజికల్ ఎఫెక్ట్గా మెంటల్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది సార్ లోకేష్కి. ఇప్పుడు డేటా సెంటర్లో ఎక్కడ కానీ ఉద్యోగాలు ఉండవు, అదేం డెవలప్మెంట్ సెంటర్ కాదు. ఈ డేటా సెంటర్ వచ్చిన దానివల్ల మనకు నష్టం. అన్ని దేశాలు కూడా డేటా సెంటర్ వద్దని చెప్పి తరిమేస్తూ ఉంటే మన దేశానికి వస్తున్నది ఈ డేటా సెంటరు. ఈ డేటా సెంటర్కి 22,000 కోట్ల రూపాయలు రాయల్టీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చడానికి అసలు కారణం మీకు తెలుసో తెలీదు. ఇది 2023 అక్టోబరు 28వ తేదీ జగన్మోహన్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేసినటువంటి మాట వాస్తవమా కదా? ఇది అదాని డేటా సెంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఓపెన్ చేసింది వాస్తవమా కదా? కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆంక్షలు కొన్ని ఉన్నాయి ఆ డేటా సెంటర్ మీద. మాకు ఈ విధంగా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి, దీనికి అనుబంధంగా మాకు ఒక 2 లక్షల ఉద్యోగాలు దీంట్లో మాకు ఇవ్వాలి, మేము రాయల్టీ ఇంత ఇవ్వలేము, మేము రాయల్టీ ఏమి ఇవ్వము, మేము ల్యాండ్ ఇవ్వము, దానికి రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఏమి ఇవ్వము, మీరే ల్యాండ్ కొనుక్కోవాలా, మీరే అన్నీ చూసుకోవాలా, మేము రాయల్టీ ఏమి ఇవ్వము అనేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు గూగుల్ డేటా సెంటర్కి అనుమతులు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ గూగుల్ డేటా సెంటర్కి పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్గా పెట్టి 22,000 కోట్ల రూపాయలు అనుమతులు మన రాయల్టీస్ ఇవ్వడం అనేటువంటిది ఎంత ఘోరమైనటువంటి విషయం మీకు అర్థం కాదు. మ్యాక్సిమం అంటే ఒక 100-200 ఉద్యోగాలు వస్తాయి. ఈ 200-300 ఉద్యోగాల కోసం ఇంత గవర్నమెంట్ ఇంత వెచ్చించడం అనేటువంటిది ఒక ఈ ప్రచార యావ కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ లోకేష్ చేసేటువంటి పని కానీ వేరే ఏమీ పని లేదు. నేను మిమ్మల్ని సూటిగా మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను సార్. ఒక మెడికల్ కాలేజీ 500 కోట్ల లెక్కన 10 మెడికల్ కాలేజీ కట్టడానికి 5,000 కోట్ల రూపాయలు ఉంటే సరిపోతుంది మన రాష్ట్రంలో. ఈరోజు మెడికల్ వ్యవస్థ అనేటువంటిది ఎంత అవసరమో రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. మెడికల్ కాలేజ్ వస్తే ఒక సామాన్యుడికి, ఒక అట్టడుగు వర్గంలో ఉండేటువంటి ఒక విద్యార్థికి, తెలివి ఉండేటువంటి ఒక విద్యార్థికి, డబ్బు లేనటువంటి విద్యార్థికి ఉచితంగా సీటు వస్తుంది, ఉచితంగా వైద్యం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిజంగానే మంచి ఒక ప్రక్రియ అనేటువంటిది విషయంతో జగన్మోహన్ రెడ్డి గారు మన ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మెడికల్ కాలేజీని 17 మెడికల్ కాలేజీ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5,000 కోట్లు ఉంటుంటే పూర్తి అయ్యేటువంటి మెడికల్ కాలేజీని పీపీపీ సిస్టంలో నువ్వు ప్రైవేట్ పరం చేస్తూ ఒక అనామకమైనటువంటి అసలు ఏం ఉద్యోగాలు రానేటువంటి ఒక ప్రచార యావ కోసం మీరు ఈ గూగుల్ డేటా సెంటర్కి 22,000 కోట్లు ఇవ్వడం అనేటువంటిది ప్రజలు గమనించాలనుకుంటున్నారా? మీరు 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 ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని మీరు ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వ్యూవర్స్కి కూడా ఒకటి ఇదేంటంటే, ఏదైతే గూగుల్ డేటా సెంటర్ వస్తుందో గూగుల్ డేటా సెంటర్ వల్ల 200 నుంచి 500 వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఎందుకంటే ఇది ఒక డేటా సెంటర్ అనేది కేవలం ఏదైతే స్టోరేజ్ పర్పస్ మాత్రమే గూగుల్ అనేది యూజ్ చేసుకుంటుంది. దీనికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే విశాఖపట్నం ఎంచుకోవడానికి ఇక్కడ సీ కేబుల్ అనేది వేరే దేశాలకు వేయాల్సి ఉంటుంది కాబట్టి సీ కేబుల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ విశాఖపట్నాన్ని మెయిన్గా అయితే ఎన్నుకున్నారు. కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఏదైతే గూగుల్ డేటా సెంటర్ వల్ల 180,000 ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం లేదు. ఇది నిజంగానే వ్యూవర్స్ అందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కానీ ఇక్కడ మరో విషయం సార్,
ఏదైతే అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలన్నీ కూడా తరలిపోయాయి. ఇప్పుడు ఆ పరిశ్రమలన్నీ కూడా మేము మళ్ళీ ఒక్కొక్కటిగా సెటరేట్ చేసుకుంటూ రాష్ట్రానికి తెస్తున్నాం. దాంతో భాగంగానే లూలు మాల్ కానీ లేదంటే ఇప్పుడు డేటా సెంటర్ కానీ ఇంకా వేరే పరిశ్రమలు కూడా మేము తెస్తున్నామని చెప్తున్నాం. సార్ ఇప్పుడు మీరు లూలు మాల్ అంటే లూలు మాల్ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది సార్. లూలు మాల్ అనేది ఒక జనరల్ స్టోర్, నథింగ్ బట్ మన విలేజ్ భాషలో వాడుకుంటే జనరల్ స్టోర్. దాంట్లో ఉద్యోగాలు వచ్చేటువంటి ఉద్యోగాలు ఏ విధంగా ఉంటాయి సార్? 10,000 నుంచి 15,000 రూపాయలు. నేను లూలు మాల్లో పనిచేస్తున్నానని చెప్పుకోవడానికి కూడా నామోషపడి ఉండేటువంటి ఒక ఉద్యోగం వస్తుంది. దాంట్లో క్యాషియరో ప్యాకింగ్ బాయో, టీ మాసే బాయో ఏదో అటువంటి ఉద్యోగాలు వస్తాయి. వాడు వ్యాపారం కోసం ఇక్కడికి వస్తున్నాడు. లూలు మాల్కి మీరు ఎందుకు విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ సెంట్రల్ బస్ స్టాండ్ కానీ అక్కడ విలువైనటువంటి ఒక 4 ఎకరాల ల్యాండ్ కానీ మీరు 99 పైసలకి ఇవ్వడం అనేటువంటిది ఎంత దారుణమైనటువంటి విషయం. ఇప్పుడు అంత వ్యాపారం చేసేవాడు దాంట్లో అన్ని ఉద్యోగాలు వచ్చేటువంటి ఒక కంపెనీకి ఇవ్వడం అనేటువంటిది ఓకే, కానీ ఒక జనరల్ స్టోర్ పెట్టుకునేటువంటి ఒక వ్యవస్థకి నథింగ్ బట్ జనరల్ స్టోర్, కానీ పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో పెడుతున్నాడు. ఇటువంటి జనరల్ స్టోర్కి మీరు దోచిపెట్టడం అనేటువంటిది మీరు ఏం ఆశించి, లూలు ఓనర్ నుంచి మీరు ఏం ఆశించి మీరు ఆ విధంగా చేస్తున్నారు? ఈ యొక్క భూదందాన్ని ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? ఇప్పుడు వర్షా కంపెనీ ఉంది. వర్షా కంపెనీకి మీరు ఎకరం 99 పైసల లెక్కన 60 కోట్లు విలువ చేసే భూముల్ని మీరు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా విజయవాడ దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించినటువంటి ఒక 40 ఎకరాలని అదే విజయవాడ ఎంపీ కేసినేని చిన్నీకి మీరు ఎకరా 10 లక్షల లెక్కన రూపాయలు దానాదత్తం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు సార్. మీ స్వలాభం కోసం మీరు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆల్రెడీ ఇనాగరేట్ చేసినటువంటి అన్ని కంపెనీలను కూడా మళ్ళీ మీరు రీఇనాగరేట్ చేస్తూ అది మేము తీసుకొస్తున్నాం అన్నటువంటిది సబబైనటువంటి పద్ధతి కాదు. నిజాలు ఏదైనా ఉంటే నిర్భయంగా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కంపెనీని బయటకు పంపించేశాడో మీరు ఆ కంపెనీ పేరు చెప్తే మీరు బాగుంటుంది, కానీ ఓవరాల్గా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీలు బయటకు వేశారు, మేము తీసుకొచ్చాము అని చెప్పడం అనేది అసమంజసం. మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఇప్పుడు మీరు ఇనాగరేట్ చేస్తున్న ప్రతి కంపెనీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పడ్డ పీసీమే అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం సంక్షేమ పథకాలే పెట్టారు. సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు జరిగింది, కానీ అభివృద్ధి అనేది పూర్తిగా అక్కడ వదిలేశారు. దాంతో లక్షల కోట్ల రూపాయల అప్పులయ్యాయి. ఒక బీహార్గా ఒక శ్రీలంకగా మారే పరిస్థితి కూడా అప్పట్లో వచ్చింది అని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి. అవును సార్. ఇప్పుడు ఎలక్షన్లకు ముందర చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ లోకేష్, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా 14 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి, 14 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అదేవిధంగా ప్రచారం చేశారు. ఎందుకంటే వాళ్ళకి పత్రికలు ఉన్నాయి, వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి. చెప్పిన దాన్నే పదే చెప్తూ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షలే అప్పు చేశాడు అనేటువంటి పరిస్థితి జనాల్లోకి తీసుకెళ్ళిపోయారు. కానీ నిజంగా 14 లక్షల కోట్లు అప్పు చేశారా? మీ ఎమ్మెల్యే అడిగిన క్వశ్చన్కే మీ మంత్రి సమాధానం చెప్పాడు. 3,70,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది, అంతకుముందు ఉన్నటువంటి అప్పుతో చేస్తే కలిపితే అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 1,70,000 కోట్లు మాత్రమే 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అప్పు. ఈ అప్పును కూడా చేసిన అప్పు కూడా ఏ విధంగా సద్వినియోగపరిచాడో జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరం చూస్తున్నాం, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు. ఈ యొక్క సంక్షేమం కోసం డీబీటీ సిస్టంలో, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సిస్టంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఏ విధమైనటువంటి లోపభూయిష్టం లేకుండా నేరుగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, భాషలకి అతీతంగా నాకు ఓటు నేడు సహితం తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా అర్హతే ప్రామాణికంగా మీరు ఈ యొక్క ప్రజా సంక్షేమాన్ని అందజేయండి అనేటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పద్ధతిలో కూడా రాజ్యాన్ని పరిపాలించారు. సరే, మీరు అభివృద్ధి లేదంటున్నారు, ఓన్లీ సంక్షేమం అంటున్నారు, అభివృద్ధి లేదు అంటున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజ్ అభివృద్ధి కదా? మీరే చెప్తున్నారు కదా, 15 మెడికల్ కాలేజ్ తెచ్చారు, 5 మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసాం, మీరు వచ్చి ఒక మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశారు, ఇంకా 10 మెడికల్ కాలేజ్ 50%, 60%, 70% కన్స్ట్రక్షన్లో అయినటువంటి మెడికల్ కాలేజ్ ఉన్నాయి. ఇది అభివృద్ధి కదా? మీకు కంటికి కనిపించట్లేదా? నాడు నేడు ద్వారా స్కూళ్ళు, కార్పొరేట్ స్కూల్కి ధీటుగా తయారు చేసినటువంటి ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. పవన్ కళ్యాణే ఒక స్కూల్కి వెళ్ళి ఇది ప్రైవేట్ స్కూలా లేకుంటే ఇది కార్పొరేట్ స్కూలా, ప్రైవేట్ స్కూల్ ఇంత బాగున్నాయా అని ఆశ్చర్యంగా చూసినటువంటి పరిస్థితి. ఇది డెవలప్మెంట్ కాదా? మన విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నాం, మన విద్యార్థులు డెవలప్ అయ్యి వాడు బ్రతికి వాడు సక్రమంగా ఉంటే రాష్ట్రం డెవలప్ కాదా? ఇది డెవలప్మెంట్ కాదా? నాడు నేడు ద్వారా హాస్పిటల్ని డెవలప్ చేయడం డెవలప్మెంట్ కదా? 4 పోర్ట్లు కన్స్ట్రక్షన్ చేయడం డెవలప్మెంట్ కదా? 10 ఫిషింగ్ హార్బర్లు కట్టడం డెవలప్మెంట్ కదా?
ఒక 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్ కట్టడం డెవలప్మెంట్ కదా, ఉద్దానం రీసెర్చ్ సెంటర్ కట్టడం డెవలప్మెంట్ కదా, భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడం డెవలప్మెంట్ కదా. ఈ డెవలప్మెంట్లన్నీ మీకు కనిపించట్లేదా? మీ పేపర్లో కనిపించట్లేదా? ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? నీతి నిజాయితీగా ఆలోచించాలి సార్ మనిషి అనేవాడు. ఈ విధంగా అక్రమ ప్రచారాలు చేస్తే, అన్యాయమైన ప్రచారాలు చేస్తే మీకు దేవుడు ఖచ్చితంగా మీకు తగిన శిక్ష ఇస్తాడు. నిజమైన డెవలప్మెంట్ ఏదైనా రాష్ట్రంలో జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. ఇంకొకటి ఉంది సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాలో ప్రతి రాష్ట్రంలో కూడా బ్రిటన్ ప్రధాని కూడా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు చేసే విధానాన్ని మెచ్చుకోవడం జరిగింది. మాకు కూడా బ్రిటన్లో ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటే మేము కూడా సునాయాసంగా ఈ యొక్క కరోనాని కోవిడ్-19ని ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో కరోనాని ధీటుగా ఎదుర్కొంటున్నారు అనేటువంటి కామెంటు బ్రిటన్ ప్రధాని చేసినటువంటి పరిస్థితి ఆ రోజు. ఇవన్నీ డెవలప్మెంట్స్ కావా? 2 సంవత్సరాలు పోయినా 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి చాలా చేశాడు. ఆయన చేసినటువంటి ప్రక్రియ వల్ల ఈరోజు ఈ రాష్ట్రం ఈ మాదిరిగా ఉందని చెప్పి నేను చెప్తున్నాను. మీరు ఇందాక అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పథకాలకు కేవలం చంద్రబాబు నాయుడు పేరు మార్చారంట. ఇప్పుడు ఏదైతే గ్రామ సచివాలయాలు అని చెప్పి అది నిజంగానే ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అనే ఉద్దేశంతో గతంలో మనం చూసుకుంటే కనుక ఎమ్మెల్యేల చుట్టూ లేదంటే వాళ్ళ పిఏల చుట్టూ మాకు ఈ పథకం ఇవ్వండి, లేదంటే మాకు ఇది శాంక్షన్ చేయండి అంతే. కానీ ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ద్వారా అదంతా కూడా గ్రామాల్లోనే వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. ఇప్పుడు వాటిని మార్చే పద్ధతికి చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు. వాటిని ఏదైతే గ్రామ సచివాలయాలనో వాటిని విజన్ సెంటర్స్గా మారుస్తారు. అంటే విజన్ సెంటర్స్కి గ్రామ సచివాలయాలకు డిఫరెంట్ ఏముండబోతుంది సార్? నిజంగా మీ ద్వారా చంద్రబాబు నాయుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించారు. విజన్ అంటూ విజనరీ అనుకునేటువంటి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఈ యొక్క సచివాలయ వ్యవస్థ విజన్ మాదిరి కనిపించి దానికి విజన్ సెంటర్ అని పేరు పెట్టడం ఎంత నిజంగా అసంకల్పంగా జరిగిందా? ఇది చంద్రబాబు నాయుడు నిజంగా అది విజన్ సెంటర్ గుర్తించి పెట్టాడో తెలియదు, కానీ నిజంగా మీ ద్వారా చంద్రబాబు నాయుడిని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం అంటే ఎక్కడైతే అధికార వికేంద్రీకరణ జరుగుతుందో, గ్రామంలోకి పరిపాలన పోతుందో అప్పుడే మన దేశం ముందుకు పోతుంది అనేటువంటిది గాంధీ మహాత్ముడు కలలుగన్న స్వరాజ్యం. అది ఇప్పుడు దాకా వచ్చినటువంటి ఏ ముఖ్యమంత్రి కానీ ఏ నాయకుడు కానీ ఆ దిశగా ప్రయాణించినటువంటి దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు అతి చిన్న వయసులో వచ్చినా కానీ గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని, అధికారాన్ని ఈరోజు ప్రజల ముందుకు తీసుకెళ్ళాడు. సచివాలయం అంటే ఏదో రాష్ట్రంలో ఒకటి ఉంటుంది అనుకునేటువంటి పరిస్థితి నుంచి ప్రతి ఊర్లో ఒక సచివాలయం ఉంటుంది, 2000 మందికి ఒక సచివాలయం ఉంటుంది, దాంట్లో వ్యవస్థ అంతా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే మీ యొక్క అన్ని బాధలు కూడా తీరిపోతాయి అనేటువంటి విధంగా చేశాడు. నిజంగా సార్, మీరు సచివాలయ వ్యవస్థలో పనిచేసేటువంటి విధానాన్ని మనం ఒకసారి అనలైజ్ చేసామంటే సార్, సచివాలయ వ్యవస్థలో ప్లస్ వాలంటరీ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముందు చూపుతో ఆలోచించి పెట్టాడో మనం అందరం కూడా గమనించాలి. అదేవిధంగా విలేజ్ క్లినిక్లు అనేటువంటివి ఎంత ముందు చూపు వ్యవస్థలో మనకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడో మనం అందరం కూడా ఆలోచించాలి. రైతు భరోసా సెంటర్లు రైతులకు ఏ విధంగా ఉపయోగపడాయో మనం అందరం కూడా ఆలోచించాలి. ఇప్పుడు విలేజ్ క్లినిక్లకి వస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు విత్తనం వేశాడు, కానీ ఇదే విలేజ్ సెంటర్లో ఆయన పెట్టినటువంటి ఆయన ఐడియాలజీ ప్రకారం పనిచేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందనేటువంటిది మనం అందరం గమనించాలి. విలేజ్లో ఆ సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్లో ఆన్లైన్లో ప్రతి ఒక్క రోగిని కూడా కార్పొరేట్ వ్యవస్థ మాదిరిగా కార్పొరేట్లో ఉన్నటువంటి పెద్ద డాక్టర్లతో నేరుగా మాట్లాడేటువంటి సిస్టమ్ తీసుకొచ్చాడు. అందువల్ల ఇక్కడే కార్పొరేట్ లెవెల్లో వైద్యం మన ఊర్లో జరిగే విధంగా తేవడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మెయిన్ ఐడియాలజీ. ఇప్పుడు సచివాలయాలు పెట్టారు సార్, సచివాలయాల్లో ఎన్ని కార్యక్రమాలు చేశారు? వైద్య పరీక్షలు చేశారు. జగనన్న వైద్య పరీక్షలు చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళాడు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకున్నటువంటి రుగ్మతలు ఏంది అని చెప్పని నోట్ చేశాడు. అది ఎంత పెద్ద వ్యవస్థ మనం అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏ సర్టిఫికేట్లు రావట్లేదు, మీరు ఎంఆర్ఓ ఆఫీసులకి ఎండిఓ ఆఫీసులకు పోయి నెలల తరబడి తిరుగుతున్నారు, మీరు ఏ సర్టిఫికేట్ రావట్లేదు, 16 రకాల సర్టిఫికేట్లని మీకు ఏ సర్టిఫికేట్ రాలేదు వాలంటీరే పోయి అడిగి ఆ సర్టిఫికేట్లను వారం రోజుల లోపల ఇచ్చేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికే పాలన తీసుకుపోయే విధంగా సృష్టించినటువంటి ఒక సృష్టికర్త.
వీటిని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకుపోతాడో మనకు అర్థం కావట్లేదు. మీరు అన్నట్టుగా గతంలో గ్రామ సచివాలయాలు కానీ రైతు భరోసా సెంటర్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి పర్పస్తో ఏర్పాటు చేసినాయి, మంచిగా పనిచేసాయి. మరి ఇప్పుడు అవి ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సరే దాన్ని ఫెయిల్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ అధికారంలో కూర్చుంటే వాటి విలువలు వాటి గురించి ఏ విధంగా ముందుకు పోతూ ఉంటాయి అనేది మనకు అందరికీ తెలిసి ఉంటుంది. ఆ ఫలాలు అందుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెట్టు నాటాడు. నాటిన చెట్టుని మన దాంట్లోంచి పండును కోసుకోవడానికి కొంతకాలం పడుతుంది. అంతలోపల అపశృతులు జరిగాయి రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఈవీఎంల వల్ల ఓడిపోవడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలో కూర్చుంటే నిజంగా ఆ చెట్టుకు కాసినటువంటి పండు ఏ విధంగా ఉంటుందో ప్రజలకు రుచి చూపించుంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేసినా సరే వాటిని పేరు మార్చడం, తన ఖాతాలో వాడుకోవడం. నిస్సిగ్గుగా చెప్తున్నాడు సార్ మీరు ఒక పథకాన్ని గురించి. పబ్లిక్లో 40 సంవత్సరాల ఇండస్ట్రీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాన్ని గురించి. మంత్రి గారు కూర్చో ఉన్నారు పక్కనే లోకేష్ను చూపించి నిస్సిగ్గుగా ఈ యొక్క అమ్మఒడి, అదే మన తల్లికి వందనం అనేటువంటి పథకం మంత్రి గారి మనసులో నుంచి వచ్చిందని చెప్తున్నాడు నిస్సిగ్గుగా. ఎంత ప్రాచుర్యం ఉన్నటువంటి అమ్మఒడి పథకం సార్ అది. అమ్మఒడి అనేటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రవేశపెట్టాడు, ఏ విధంగా ప్రజల్లో ముందుకెళ్లారు, అది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడింది, ఏ విధంగా విద్యార్థులు దానివల్ల లబ్ధి పొందారు అనేటువంటి ప్రక్రియ జనాల్లో అంత ప్రాబల్యం పొందిన ఆ పథకాన్ని నిస్సిగ్గుగా 45 సంవత్సరాలు ఉన్నటువంటి ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా తన కొడుకు మనసులో నుంచి వచ్చింది ఆ పథకం అని చెప్పుకోవడం సిగ్గుగా అనిపించట్లేదు సార్ నిజంగా మీకు? రీసెంట్గా అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 3,92,000 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో మేము అట్టహాసంగా వాటిని కట్టించేశాము, ఇమీడియట్గా వాటిని ప్రారంభిస్తున్నాము, వాటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అన్నారు. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ప్రారంభమయ్యాయి అని చెప్పి మరో రకమైన వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇందులో నిజాలు ఎంత, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే చేసి ఉంటే వాటిని ఎందుకు ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి మేము ఇస్తున్నాము అని చెప్పి చెప్పలేకపోయారు? సార్ చంద్రబాబు నాయుడిని మీ ద్వారా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఈ 16-17 నెలల్లో రాష్ట్రంలో ఒక్క సెంటు భూమినైనా సరే నువ్వు పట్టా ఇచ్చావా? ఒక్క వ్యక్తికైనా సరే మీరు పట్టా ఇచ్చారా? మరి పట్టా ఇవ్వకుండా నేను ఇల్లు కట్టానని చెప్పని మీరు ఎట్లా చెప్పుకుంటారు? పట్టా ఇవ్వకుండా, ఇంటి పట్టా ఇవ్వకుండా మీరు ఏ విధంగా ఇల్లు కట్టారు? 3 లక్షలు ఇల్లు ఎట్లా కట్టారు? ఒక్క పట్టా కూడా ఇవ్వకుండా. నిజంగా ఇళ్ల పట్టాలకి మీరు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పట్టాలు ఇచ్చారంటే ఇంచుమించుగా 30-35 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దాంట్లో 15 లక్షల ఇల్లు కట్టారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం సపోజ్ ఒక విలేజ్కి ఒక ఊరికి బయలుదేరే ఉంటాయి సార్. ఇక్కడి నుంచి అక్కడికి ఒకే సెకండ్లో వెళ్ళిపోయారు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు పోవాలి. ఒక 4 అడుగులు వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది 30 లక్షల పైచులకు ఇళ్ళు పట్టాలు ఇచ్చాడు. జగనన్న కాలనీలు ప్రతి ఊరు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం ఒకటే సార్, నేను ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి నేను మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా నేను మీ ప్రజల్లోకి నేను వచ్చేటప్పుడు ఎవరికైనా మీకు ఇల్లు లేదా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తే ఒక్కడు కూడా చెయ్యెత్తకూడదు అనేటువంటి నినాదంతో ఆయన ముందుకు పోయాడు. ఇది ఎంత గొప్ప ఆశయం సార్ జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే అది జరుగుతుందా లేదనేది కాదు, ఆయన మనసులో ఉండేటువంటి ఆశయాన్ని మీరు గమనించాలి. అదే క్రమంలో ఆశయ సాధన కోసం 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, 15 లక్షల ఇళ్ళు కట్టించాడు. కొన్ని ఇళ్ళు అసంపూర్తిగా మిగిలిపోయింది అనేది ఉంటుంది వాస్తవం. ఎందుకంటే కట్టడం జరుగుతూ ఉంది. ఆ అసంపూర్ణంగా మిగిలిపోయిన ఇళ్ళని నువ్వు హడావుడిగా వచ్చి దాటిని రంగులేసి నేను ఇల్లు కట్టాను, నేను ఇస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు 3 లక్షల ఇళ్ళు అని చెప్పి నువ్వు ఈ విధంగా ఒక్కరికి గన్న బిడ్డని నువ్వు పేరు పెట్టడం అనేటువంటిది నీకు చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల ఇండస్ట్రీకి మీకు తగదు సార్. ఇది న్యాయంగా మీరు మాట్లాడండి. మీరు ఏదైనా ఒక్క సెంటు అయినా సరే ఇళ్ల పట్టా ఇచ్చారా? ఆ ఇచ్చినటువంటి సెంటు పట్టాలో మీరు ఇల్లు కట్టారా అనేది ప్రజలకు చెప్పాలి. రీసెంట్గా విశాఖపట్నంలో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ విశాఖపట్నం ఏదైతే స్టీల్ ప్లాంట్, ఆంధ్రులకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్, దానికోసం ఎన్నో ఉద్యమాలు కూడా జరిగాయి. అలాంటి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో బారిన పడడానికి కార్మికులే మెయిన్ కారణం. కార్మికులు పనిచేయకపోవడం వల్లనే స్టీల్ ప్లాంట్ అనేది పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళింది అంట. ఈ వ్యాఖ్యల్ని మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సమర్థిస్తారా? 16 నెలల ముందు చంద్రబాబు నాయుడు చెవుల్లో ఏమన్నా సీసం పోస్తున్నారా సార్? అప్పుడు తెలియదా? లేదంటే కళ్ళల్లో ఏమన్నా కారం కొట్టినారా? 16 నెలలకు ముందు తెలియదా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో, వైజాగ్ స్టీల్లో కార్మికులు ఏ విధంగా పనిచేస్తున్నారు, కార్మికుల యొక్క అసమర్థత వల్ల ప్లాంట్ పోతుంది అనేటువంటిది ఈ పవన్ కళ్యాణ్కి, ఈ చంద్రబాబు నాయుడికి చెవుల్లో సీసం పోస్తున్నారా లేకుంటే కంట్లో కారం పెట్టున్నారా? అధికారం రాకముందు మేము మాట్లాడింది విశాఖ ఉక్కు మా హక్కు అన్నారు కదా.
మరి ఆ రోజు మీరు చెప్పాల్సింది, మీరు విశాఖ ఉక్కు మన హక్కు అంటున్నాం, మీరు సరిగ్గా పనిచేయట్లేదు కార్మికులకు చెప్పి ఉండాల్సింది. ఈరోజు దొంగతనంగా వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని మీరు ఈరోజు దాన్ని ఎలిఫెంట్ అంటూ వైట్ ఎలిఫెంట్గా పోలుస్తూ ప్రజల్లో మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు అంటే, మీరు కేంద్రం చేసేటువంటి ఒక ప్రపోజల్, ఈ ప్రైవేటీకరణ అనేటువంటి ప్రపోజల్కి మీరు వైట్ ఎలిఫెంట్ అనేటువంటి ఒక దీంతో కిలోస్ పెట్రోల్ పోస్తున్నారా మీరు చంద్రబాబు నాయుడు గారు? అంటే మీరు కార్మికుల్ని కించపరుస్తున్నారా? మీరు ఇస్తున్నారు, పక్కనే గూగుల్ సెంటర్ పెడుతున్నారు, గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నారు, 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నారు గూగుల్ డేటా సెంటర్కి. 100 కొద్ది ఉద్యోగాలు రావు, అటువంటి దానికి 22,000 కోట్ల రూపాయలు మీ ప్రచార యావ కోసం చేస్తున్నారు. అదే వైజాగ్లో ఇదే 22 కోట్ల ఇన్సెంటివ్ మీరు విశాఖ ఉక్కుకి ఇవ్వండి. మీ ఎంపీలంతా కూడా మీరు ప్రైవేటు సంస్థలు పెట్టేటువంటి ఒక ఉక్కు ఫ్యాక్టరీకి మీకు ఇది ఇవ్వండి అని చెప్పని, మైన్స్ ఇవ్వండి అని చెప్పని మీరందరూ కూడా దేశంలో పోయి అడిగినటువంటి పరిస్థితి. ప్రైవేటు సంస్థలకి మీరు మీ ఎంపీలు అన్నారు, మీ ఎంపీలు ఎవరైనా పోయి ఈ విధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మాకు మైన్స్ కావాలని చెప్పి అడిగిన పరిస్థితులు ఉన్నాయా? అంటే మీరు గెలిపించింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల, లేకపోతే ప్రైవేట్ కంపెనీలో మిమ్మల్ని గెలిపించి ఎంపీలుగా గెలిపించారు? మీకు అంత మాత్రం సిగ్గు శరం లేదా? మీరు ఇటువంటి ఫ్యాక్టరీని వదులుకోవడం అనేటువంటిది మీకు తగునని అడుగుతున్నాం. ఇక మీ రాయలసీమ విషయానికి వద్దాం. మీరు శ్రీకాళహస్తి కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అభివృద్ధి జరిగిందా రాయలసీమలో? జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందా? ఇప్పుడు చంద్రబాబు హయాంలో రాయలసీమ అభివృద్ధి జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాయలసీమలో ఏం అభివృద్ధి జరిగింది సార్? నాకు తెలిసి అయితే నాకు రాయలసీమ వాసిగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కనీసం ఆయన కుప్పం నుంచి నేను ఫ్లైట్ ద్వారా కూరగాయలని విదేశాలకు పంపిస్తాను అనేటువంటి ప్రక్రియ కూడా చెప్పాడు. అసలు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ విధంగా ఉంటే అభివృద్ధి జరగలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఒక 4-5 కంపెనీలు కాళహస్తి సరౌండింగ్స్లో టీసీఎల్ కానీ, ఇంకొకటి అపాచీ కానీ, ఒక 5-6 కంపెనీలు కాళహస్తి సరౌండింగ్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే హయాంలోనే రావడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ విధంగా ఉంటే ఇది జరగలేదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో అంటే గతంలో ఆయనకు కొన్ని షరతులతో కూడి అంటే ఫ్రైడే సంతకాలు చేయడం ఇవన్నీ మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుంది? మళ్ళీ ఫ్రైడే వచ్చి సంతకాలు చేయమంటారా? ఎందుకంటే అప్పట్లో సీఎంలో ఉన్నారు కాబట్టి ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇక్కడికి వస్తే హడావిడి ఉంటుంది అనే దాంతో కొంచెం ఆయనకు వెసులుబాటు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎలా ఉండబోతుంది? సార్, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావటం లేదు, కోర్టు ధిక్కారణ చేస్తున్నారని చెప్పిన అన్ని ఈ పచ్చపత్రికలన్నీ కూడా విష ప్రచారాలు చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యవాది, ప్రజాస్వామ్య విలువలకి కోర్టు చట్టాలకి లోబడే ఆయన జీవితం అంతా కూడా గడిపినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉన్నటువంటి ఈ కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఫ్యాబ్రికేటెడ్ కేసులు. ఏ ఒక్కడు కూడా నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఎక్కడ పోలీస్ స్టేషన్లోకి పోయి కేసులు పెట్టిన లేదు. ఏ ఒక్కడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి వల్ల నేను నష్టపోయానని చెప్పని ఏ ఒక్కడు కూడా పోయి కేసు పెట్టిన పరిస్థితి లేదు. ఇదేంది రాజకీయ లబ్ధి కోసం? అధికారులు కూడా ఇప్పటివరకు చెప్పలేదు, మేము బలవంతంగా సంతకాలు చేశాము, జీవోలు ఇచ్చామని కూడా ఎక్కడ ఎవరు చెప్పట్లేదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు లేనటువంటి ఈ కేసు ఎప్పుడైతే ఈ ఓదార్పు యాత్ర చేసేటప్పుడు సోనియా గాంధీని వ్యతిరేకించారో, ఈ వ్యతిరేకించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కట్టడి చేయాలనేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా చేసినటువంటి ఈ ఫ్యాబ్రికేటెడ్ కేసులు ఇవన్నీ. ఇప్పుడు 17 కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు స్టే తెచ్చుకున్నాడు. మొన్న మన లిక్కర్ స్కామ్లో కావచ్చు, లేకుంటే ఈ యొక్క స్కిల్ స్కామ్లో కావచ్చు, నా ఆరోగ్య పరిస్థితులు బాగాలేవంటూ కంటి ఆపరేషన్ చేసుకోవాలంటూ ఎన్నో రకాలుగా ఆయన కోర్టులను ప్రాధేయపడి స్టేలు తెచ్చుకొని అతను తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నాకు ఆరోగ్యం బాగాలేదునో దొంగచాకులు చెప్పో ఎప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేయలే. కాకపోతే మీరు ఒక మాట చెప్తున్నారు, ఆయన అప్పుడు సీఎం కదా, ఇప్పుడు సీఎం కాదు కదా, రావచ్చు కదా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హవా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉండేటువంటి ఈ యొక్క ప్రజా ఇది ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే రాలేదు సార్. ఆయన ముఖ్యమంత్రి వల్ల రాలేదు. అది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రిగా లేకపోయినా ఆయనకున్నటువంటి ప్రజాదరణ, ఆయనకున్నటువంటి ప్రజా ఫాలోయింగ్ ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోయినా సరే రోప్ పార్టీలు కావాలి, ప్రజల ధనం వృధా అవుతుంది, ఎక్కువ మోతాదులో పోలీసులు కావాలి, రోడ్లు బ్లాక్ చేయాలి, ఇటువంటివన్నీ ప్రక్రియలు ఉంటాయి. జనాదరణ ఎక్కువగా ఉండదు కాబట్టి ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి వీటికంటే ఖర్చు అవుతుంది. నేను ఆడికి వచ్చి ఊరికి జస్ట్ సంతకం పెట్టడమే కదా,
నేను టెలికాన్ఫరెన్స్ ద్వారా మీకు చెప్తాను, మీరు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉంటాననే కానీ కోర్టు ధిక్కారం చేయాలో లేకుంటే నేను రావడానికి వీలు కాదనో ఆయన చెప్పట్లేదు. కానీ ఈ మీడియా చెప్పేంత అంతా కూడా దుష్ప్రచారమే. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కార్యకర్తల్ని పట్టించుకోలేదు కాబట్టే ఆయన ఓటమికి అంటే ఏదైతే ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఏదైతే ఉందో దాని ద్వారా కార్యకర్తలు దూరం అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రూట్ మార్చుకున్నారు అని ఒక టాక్ వినిపిస్తుంది. ఆయన డైరెక్ట్గా గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే ప్రజల్ని కలిసి డైరెక్ట్గా వాళ్ళ వినతులు స్వీకరించేవాళ్ళు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే తండ్రిని ఫాలో అవుతున్నారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రూట్ మార్చారా లేదంటే మళ్ళీ ఇదే వర్షన్లో వెళ్ళే అవకాశం? సార్, జగన్మోహన్ రెడ్డికి ఒక ఐడియాలజీతో రాజ్య పరిపాలన చేయటువంటి ఒక ఆలోచన సార్. అయింది మన పార్టీ మనము అనేది కాకుండా ప్రజలందరూ సమానమే. ఆయన ఎన్నోసార్లు కూడా ప్రజావేదికల మీద చెప్పిన పరిస్థితి. ఒకసారి ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా పార్టీలు చూడడం, ప్రాంతాలు చూడడం, భాషలు చూడడం, వయసులు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం, అర్హతే ప్రామాణికంగా ముందుకు పోవాలి, అర్హతే ప్రామాణికంగా అందరికీ కూడా ఫలాలు అందాలి అనేటువంటిది ఒక పెద్ద మనసుతో ఆయన పరిపాలన సాగించినటువంటి మాట వాస్తవం. అదే క్రమంలో పార్టీలు కూడా చూడకుండా అందరికీ కూడా ఫలాలు అందించిన మాట వాస్తవం. ఇటువంటి ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనస్తాపానికి గురైనటువంటి మాట కూడా వాస్తవమే. అది అంగీకరించాల్సిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా మనస్తాపానికి గురయ్యారన్నట్టు విషయాన్ని కూలంకుషంగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రక్రియలో ముందుకెళ్తున్నాడు. అదే నెక్స్ట్ వచ్చితే జగన్ 2.0గా డిక్లేర్ చేస్తూ ప్రజా సంక్షేమానికి ప్యారలల్గా మన కార్యకర్తల సంక్షేమం కూడా తీసుకెళ్లాలనేటువంటి దృఢమైన దృక్పథంతో ఈరోజు రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిలో ఉంది. అందుకే ఇప్పుడు ఈరోజు మీరు అన్ని గమనించిన పథకాలన్నీ కూడా ఆయన ప్రమోట్ చేసే విధంగా ప్రతి కార్యకర్తకు కూడా దగ్గరయ్యేటువంటి పరిస్థితిలో ఉంది. మీరు చంద్రబాబు నాయుడిని మీరు ఒకసారి చూడాలి సార్. చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన కూడా మీరు ఒకసారి చూడాలి. ఈ టైంలో మనం చెప్పుకోవాలి. గంగాధర్ నెల్లూరులో పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా మీ దగ్గరకు వస్తే అధికారులకి, తెలుగుదేశం కార్యకర్తలకి మేము గట్టిగా చెప్తున్నా, వాళ్ళకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ సహాయం చేసినా సరే పాముకి పాలు పోసి పెంచినట్టే. నాయకులైనా సరే, కార్యకర్తలైనా సరే, అధికారులైనా సరే అటువంటి ప్రక్రియకు పాల్పడితే వెంటనే చర్యలు తీసుకుంటాను అని చెప్పని ఎంత రాక్షసంగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన బిడ్డని ఫస్ట్ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశలో ఈసారి పరిపాలన చేస్తాడని జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నమ్ముతున్నారు. అదే దిశలో పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తారనేటువంటిది మా నమ్మకం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎలాంటి ఫేవర్ చేయొద్దు, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన నాయకులు మాత్రం కూటమి పార్టీలో ఉండొచ్చు అంటే అదే సార్. ఇప్పుడు మీరు చెప్పారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకుపోవాలనేటువంటి ఒక పెద్ద నినాదంతో ముందుకు పోతే, రాజశేఖర రెడ్డి గారి నినాదంతో ఆరోగ్యం కాపాడాలని, చంద్రబాబు నాయుడు గారు మాత్రం జిల్లాకు ఒక నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని, నారావారి నాటుసారా పథకాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితి మీరు గమనించారంటే చాలామంది తెలుగుదేశం వైసీపీ నుంచి తెలుగుదేశానికి తీసుకెళ్ళిపోయి తెలుగుదేశాల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నటువంటి ప్రక్రియ ఉంది, ఈరోజు రాష్ట్రంలో ఉంది. మీరు మంచి ప్రశ్న వేశారు. కానీ వాళ్ళకి ఎటువంటి లోపపోయి నష్టం జరగకుంటుంటే, పార్టీకి నష్టం జరగకుంటుంటే మాత్రం వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలే. కానీ అదే తంబళ్లపల్లి ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి ఈ యొక్క నకిలీ మద్యం కేసులో ఎప్పుడైతే వెలుగులోకి వచ్చాడో వెంటనే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా జయచంద్రారెడ్డి మీద ఒక అభియోగం మోపారు. ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కోవట్టు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే ఈ పార్టీలోకి పంపించాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్సర్న్లోనే ఆయన ఎలక్షన్లో పనిచేశాడు కాబట్టి వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డిని గెలుపుకి కారణమయ్యాడు అని చెప్పేటువంటి ఒక మాటలు ముందుకు వచ్చాయి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడే అని చెప్పని. ఏం సార్ 40 సంవత్సరాలు మీరు సార్ ఇండస్ట్రీ, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుకున్న మీరు సిగ్గుశరం లేకుండా మీరు ఏ విధంగా టికెట్ ఇచ్చారు, మీరు ఏ విధమైనటువంటి ఎంక్వైరీలు చేయకుండా టికెట్ ఇచ్చారా? టికెట్ ఇచ్చిన తర్వాత 16 నెలల పాటు అతన్ని నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగించారు. ఈ కాలంలో మీరు అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కోవట్టు అని చెప్పి మీకు అర్థం చేసుకోలేకపోయారా? ఇది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ సార్. పార్టీ ఓటమి చెందిన తర్వాత చాలామంది నాయకులు అంటే అప్పట్లో పదవులు అనుభవించిన వాళ్ళు, మంత్రులుగా కొనసాగిన వాళ్ళు కూడా పార్టీని వీడి వేరే పార్టీల్లోకి వెళ్ళారు.
ఒకవేళ 2029 సమయంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ఖచ్చితంగా అని చెప్పి ఒక సర్వేలు ఏమైనా రిజల్ట్స్ వస్తే వాళ్ళందరూ కూడా మళ్ళీ పార్టీలోకి వస్తామంటే చేర్చుకునే పరిస్థితి ఉంటుందా? సో అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆలోచించి అవసరం అంటే వెన్నుపోటు పొడిచి వెళ్ళిన వాళ్ళని కూడా మళ్ళీ ఆహ్వానిస్తారా అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ నియోజకవర్గంలో అతను అవసరం ఉందంటే తీసుకోవడం తప్పలేదు సార్. ఎందుకంటే అంతిమంగా పార్టీ యొక్క మనం విలువల్ని కాపాడాలి. పార్టీ మనం అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశాడో దాంట్లో కనీసం 1% అన్న చేయాలి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని నిస్సిగ్గుగా 23 మందిని తీసుకొని వాళ్ళకి నలుగురిని మంత్రులుగా చేసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా మంత్రులు చేసినటువంటి పరిస్థితి. అటువంటిది పార్టీకి మంచి జరుగుతుందంటే అధికారం అంతా కూడా అక్కడ వదిలేసి వచ్చేటువంటి క్యాండిడేట్ని ఆహ్వానించడం తప్పలేదంటున్నాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే వచ్చిన వ్యక్తికి ఎంత విలువ ఇవ్వాలి, ఈరోజు పార్టీని అంటిపెట్టుకొని కాపాడేటువంటి వ్యక్తికి ఎంత విలువ ఇవ్వాలనేటువంటిది విలువలు బేరు చేసుకొని ఆ అధికారాన్ని ఆ రోజు ముందుకు నడిపిస్తే బాగుంటుంది. ఎస్, మధుసూదన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం ఎలాంటి? సార్ నేను రాజశేఖర రెడ్డి గారితో నా యొక్క ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు, రాజశేఖర రెడ్డి గారి యొక్క పనితీరుని బట్టి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది సార్. వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేశాను. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ఒక టెంపుల్లో ట్రస్టీగా నన్ను నియమించారు. సురుటుపల్లిని పల్లికొండేశ్వర స్వామి టెంపుల్లో ట్రస్టీగా నన్ను నియమించారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ ట్రస్టీలో ఉన్నాను. నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ట్రస్టీగా ఉన్నాను. అప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డికి చావు భరించలేక చనిపోయినటువంటి 500 కుటుంబాలు, హృదయాలు ఆగినటువంటి 500 కుటుంబాలను కూడా నేను పరామర్శిస్తాను అనేటువంటిది, ఓదారుస్తాను అనేటువంటి ఒక నినాదంతో పౌరాల గుట్లు చేసినటువంటి వాగ్దానం, ఒక మాట, ప్రామిస్ని నెరవేర్చడానికి ప్రజల్లోకి రావడం జరిగింది. ఆ ప్రజల్లోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రజా సంకల్పం ప్రజా క్షేత్రంలోకి పోకుండా ఆపినప్పుడు మేము మనస్తాపానికి గురి పార్టీలో నుంచి బయట రావడం జరిగింది. నాకు ఇచ్చినటువంటి ట్రస్టీని కూడా నేను విడవడం జరిగింది, రిజైన్ చేయడం జరిగింది. అంటే స్టేట్లో చెప్పాలంటే ఫస్ట్ చిన్న పదవో పెద్ద పదవో కానీ ఫస్ట్ నేనే ఆ రిజైన్ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఓదార్పు యాత్రలో కంటిన్యూగా జగన్మోహన్ రెడ్డికి అడుగుని జగన్మోహన్ రెడ్డితో కూడా మనవంతు సాయంగా చేయడం జరిగింది. మా మండలం, నేను పుట్టినటువంటి మండలం పెళ్లకూరు మండలం, అది సూళ్ళూరుపేట నియోజకవర్గంలో వస్తుంది. దాంట్లో ఒక వ్యక్తి చనిపోవడం వల్ల ఓదార్పు యాత్రకి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రావడం, ఆ ఓదార్పు యాత్ర నేనే నిర్వహించడం. ఆ ఓదార్పు యాత్రకు వచ్చిన సందర్భంగా నేను వైఎస్ఆర్ విగ్రహాలని మా ఏరియాలో కూడా ఒక 5-6 విగ్రహాలని నేను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేయడం, ఆ ఓదార్పు యాత్రకు రావడం, యాత్ర చేయడం జరిగింది. ఆ రోజు ఓదార్పు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రంగులంతా కూడా ఉన్నాయి ఆ బ్యానర్లు చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రంగులు మనకు ఉండిపోదు, కొత్త రంగులతో పోదాం అనేటువంటి ఒక భావాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ముందు పెట్టాడంటే కొత్త పార్టీ పెడుతున్నాం అనేటువంటి ఒక భావాన్ని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నా దగ్గర ఆ భావాన్ని ఫస్ట్ పెట్టడం అనేటువంటిది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ రోజు పట్టినటువంటి ఆ పార్టీ ఐడియా ఈరోజు అంతంతై ఒటుడింతై రాష్ట్రంలో, దేశంలోనే ఒక అత్యున్నత స్థానానికి పోవడం అనేటువంటిది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అప్పటి నుంచి ఓదార్పు యాత్రలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా కూడా నా వంతు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు మేము పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. ఆ రోజు షర్మిలమ్మ పాదయాత్ర చేసిన పాదయాత్రలో కూడా నేను ఇంచుమించుగా ఒక 60-70% ఆఫ్ పాదయాత్ర నేను ఆయనతో నడవడం జరిగింది. ఆ తర్వాత ప్రతి జిల్లాకు కూడా బస్సు యాత్ర చేసింది. బస్సు యాత్రలో కూడా పూర్తిగా రాష్ట్రం అంతా తిరగడం జరిగింది. జైలు నుంచి వచ్చిన తర్వాత 2014లో ఎలక్షన్ తర్వాత దురదృష్టవశాత్తు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు సీనియరు, కొత్తగా విడిపోయిన రాష్ట్రం కాబట్టి సీనియరు అతనికి వేస్తేనే బాగుంటుందని చెప్పినటువంటి ఒక దీంతో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేశారు. కానీ ప్రజలంతా కనుక్కొని చంద్రబాబు నాయుడు నాట్ సూటబుల్ అని చెప్పి తిరిగి మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారిని 151 స్థానాలతో గెలిపించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రజా సంకల్ప యాత్రలో నేను ఇచ్చాపురం నుంచి, ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారితో తిరగడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి నాయకుడి దగ్గర, మనసున్న నాయకుడి దగ్గర
ఇంత ప్రజాబలం ఉన్న నాయకుడి దగ్గర, ఇంత ప్రజల మన్నన పొందేటువంటి నాయకుడి దగ్గర నేను ఒక కింద పనిచేస్తున్నాను అనేటువంటి భావం, అంత మనస్తృప్తి ఈరోజు కూడా మాలో పూర్తిగా నిండుండాలని మీకు తెలియజేస్తున్నా. నా జన్మ ఉన్నంత వరకు, నా తుది రక్తపు బిందు వరకు, నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగునై జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధన కోసం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కోసం, జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం పయనించేటువంటి బాటలో నిరంతరం మేము ఉంటామని చెప్పని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, ఆ దేవుడు తిరిగి ప్రజల్ని రక్షించడం కోసం జగన్ 2.0లో జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి తీసుకొని రావాల్సిన అవసరం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉందని చెప్పని మీకు మీ ద్వారా తెలియజేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారితో ఇంతటి మంచి అనుబంధం ఉన్న మధుసూదన్ రెడ్డి గారికి రాబోయే ఎన్నికల్లో ఏదైనా టికెట్ ఇస్తామని హామీ వచ్చిందా? ఒకవేళ వస్తే ఏ నియోజకవర్గం అడిగే అవకాశం? నాకైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ విధమైనటువంటి కోరిక, సీటు కాదు కదా సార్, నాకు ఒక చిన్న పదవి కావాలని కూడా ఇప్పుడు దాకా నేను అడిగిందా లేదు. నాకు జగన్మోహన్ రెడ్డిని కలవడమే తృప్తి, జగన్మోహన్ రెడ్డి గారిని కరచాలనం చేయడమే తృప్తి, జగన్మోహన్ రెడ్డి గారు నా భుజాన్ని వేస్తే పరమ తృప్తి. అంతేగాని ఆ తృప్తితో మేము ఇప్పటిదాకా బతికేసాం. నాకు అది కావాలి, ఇది కావాలని ఇప్పటిదాకా గత 5 సంవత్సరాల్లో కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నాకేమి కావాలని నేను ఎప్పుడూ అడగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే నేను ఎక్కడికైనా ఏమైనా చేయడానికి సిద్ధం. పోనీ అంటే మీరు ఈ నియోజకవర్గాన్ని నేను ఎంచుకోవాలి, ఈ నియోజకవర్గం లేదా నా సొంత మండలం ఉన్న నియోజకవర్గము దీన్ని అభివృద్ధి చేయాలి అని అనుకుంటున్నారా ఏమన్నా? యాక్చువల్గా నా సొంత మండలం అయితే నేను పుట్టింది సూళూరుపేట, అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ సార్. ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను పుట్టినటువంటి మండలాన్ని, నేను పుట్టినటువంటి నియోజకవర్గాన్ని అభివృద్ధికి నేను 100% నేను చేసుకుంటానని చెప్పి నేను మాటిస్తున్నాను. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులపైన కానీ, అధికార ప్రతినిధులపైన కానీ, సోషల్ యాక్టివిస్టులపైన కానీ అనేక రకమైన కేసులు అయితే పెడుతున్నారు. ఇక్కడ పార్టీ స్టాండ్ ఇప్పటివరకు వాళ్ళకు లేదు అనేది ఒక ఆరోపణగా అయితే వినిపిస్తుంది. ఎందుకంటే పార్టీ నుంచి వాళ్ళందరికీ స్టాండ్ ఉంటే కనుక వాళ్ళు కూడా అంటే ప్రభుత్వం మీద ఇంకా తిరగబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా పార్టీ స్టాండ్ లేకపోవడంతో వాళ్ళు అందరూ కూడా కేసులు నమోదవ్వడం లేదంటే అరెస్ట్ల వరకు వెళ్ళడం జరుగుతుంది అంటున్నారు. సార్, పార్టీ స్టాండ్ లేదనడం అనేటువంటి తప్పు సార్. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యకర్త చేసేటువంటి కష్టం, కార్యకర్త తిరిగేటువంటి ప్రక్రియ అన్నీ కూడా చూస్తున్నారు. వాళ్ళకి లీగల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంది. ప్రతి నియోజకవర్గం కూడా లీగల్ వింగ్ ఒకటి ఉంది. ఆ నియోజకవర్గం ఆ కార్యకర్తలు పడేటువంటి కష్టం, ఏదైనా లీగల్ యాక్టివిటీస్లో వాళ్ళు పడేటువంటి వాళ్ళకి తగిన సపోర్ట్ అయితే మాత్రం ఇస్తున్నారు ఖచ్చితంగా. కానీ దానికి మించి ఈ కూటమి ప్రభుత్వం భయభ్రాంతులు చేస్తుంది. ఏ చిన్న తప్పు మాట్లాడినా, తప్పు కాదు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే, అంటే ప్రజలకి అనువుగా ప్రజల కోసం గొంతు విప్పేటువంటి ప్రతి ఒక్కరి మీద దాడులు జరగడం అనేటువంటిది ఒక పెద్ద అక్రమం అయిపోయింది ఈ యొక్క కూటమి ప్రభుత్వంకి. మీరు చూసారంటే ఒక సోషల్ యాక్టివిటీస్ పైన గంజాయి కేసే పెట్టిన పరిస్థితి. గంజాయి కేసు పెట్టి అతను కారులో గంజాయి ఉండదని తీసుకెళ్ళి ఊరు తిప్పి పోలీసులు ఏ విధంగా హింసించారో మీరందరూ కూడా గమనించాలి. దాన్ని జడ్జి దగ్గరికి తీసుకెళ్తే పోలీసులు చివాట్లు పెట్టి ఈ కేసు మీరు నిష్పక్షపాతంగా చేయరు కాబట్టి సిబిఐకి ఇవ్వండి అనేటువంటిది జడ్జి గారే చెప్పడం అనేటువంటిది మీరందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు కారుమూరి వెంకటరెడ్డిని కూడా సోషల్ మీడియాలో మాట్లాడాలని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి విడుదల చేయడం జరిగింది. దేనికి ఆయన్ని అరెస్ట్ చేశారు? ఒక చిన్న మాట, ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం చేసేటువంటి అరాచకం వల్ల, అతను చేసినటువంటి హింస వల్ల అతను విచారణకు పిలిస్తే మనస్తాపానికి గురి చనిపోయాడు కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం, ప్రభుత్వం మర్డర్ చేసిందని చెప్పని అతను అన్నాడు. దాంట్లో తప్పే ఉంది నాకు అర్థం కాల. ఇప్పుడు ఈనాడు పేపర్లో కూడా కథనాలు అదే రాసింది, జ్యోతి పేపర్లో కూడా ఆ కథనాలు అదే రాశాయి. ఇప్పుడు ఈనాడు పేపర్లో ఏం రాసింది? ఇప్పుడు సాక్షాత్తు రైల్వే పోలీసులే ఇది ఆత్మహత్యను డిక్లేర్ చేసి కేసు పెట్టారు, ఆత్మహత్యగా డిక్లేర్ చేశారు సాక్షాత్తు. కానీ మన పోలీసులను పంపించి ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పని ఈ బేతాళుడు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి బేతాళుడు చేస్తున్నాడు, సీన్ రీక్రియేషన్ అని చెప్పి మళ్ళీ ఏదో చేస్తున్నారు. ఇప్పుడు రామోజీ ఈనాడు పత్రికకి, ఆంధ్రజ్యోతి పత్రికకి ఎడతెలుస్తుంది అది హత్య అని, అది ఆత్మహత్య కాదు హత్యే అని చెప్పి ఏ విధంగా హత్య అని తెలిసింది. ఇప్పుడు హత్య అంటున్నారు కదా. ఏ విధంగా కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారో ఈనాడు కిరణ్ని కూడా అరెస్ట్ చేయాలి కదా, వేమూరు రాధాకృష్ణ కూడా అరెస్ట్ చేయాలి కదా. వాళ్ళకి చట్టాలు చుట్టాలా? వాళ్ళ చట్టాలు అరెస్ట్ చేయవా? ఇప్పుడు మీరు గమనించాలి సార్, నిజంగా అది హత్య అంటున్నా నేను మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని హత్యలు జరిగాయో మీకు తెలుసు. పాత బషీర్బాగ్లోనే రైతుల్ని కాల్చి చంపిన చంద్రబాబు నాయుడు అది ప్రభుత్వ హత్య కాదా?
మీరు చెప్పండి. అదేవిధంగా తిరుమలలో దర్శనాల కోసం తిరుపతిలో ఒక మన వెంకటేశ్వర స్వామి భక్తులు 6 మంది చనిపోయారు, తొక్కిసలాట్లో చనిపోయారు. అది చంద్రబాబు నాయుడు చేసిన హత్య కదా. సింహాచలంలో గంధోత్సవంలో గోడగూలి, అది కూడా గోడగూలి 8 మంది చనిపోయారు. అది చంద్రబాబు నాయుడు చేసిన హత్య కదా. ఇప్పుడు కాశీబొగ్గులో ఒక దీంట్లో తొక్కిసలాట్లో 9 మంది చనిపోయారు. అది చంద్రబాబు చేసిన హత్య కదా. గుంటూరులో అతని కార్యక్రమంలో 7 మంది చనిపోయారు. అది చంద్రబాబు చేసిన హత్య కదా. అదేవిధంగా పుష్కరాల్లో 29 మంది చనిపోయారు, అతను షూటింగ్ కోసం చనిపోయారు. ఇది చంద్రబాబు నాయుడు చేసిన హత్యలు కదా. ఇవన్నీ మీ ప్రభుత్వం చేసిన హత్యలు కదా, చంద్రబాబు నాయుడు చేసిన హత్యలు కదా. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేసిన హత్యలే. వీటికన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడికి తగిన మూల్యం చెల్లించుకోవాలి వీటన్నిటికీ కూడా. ఎస్, కమింగ్ టు పర్సనల్, 2027 మే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఉండబోతుందని ఒకటి అనిపిస్తుంది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మీరు పాల్గొన్నారు. మరి ఇప్పుడు పాదయాత్రలో కూడా మళ్ళీ మధుసూదన్ రెడ్డి గారిని చూడబోతున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా సరే దానికి అడుగులో అడుగులేసి జగన్మోహన్ రెడ్డి కోసం నిరంతరం కృషి చేసేటువంటి మేము సంపూర్ణంగా పాదయాత్రలో ఉంటామని చెప్పి మేము చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఏదైతే సోషల్ యాక్టివిస్టుల పైన కేసులు నమోదవుతున్నాయో వాటిపైన వైఎస్ఆర్సీపీ స్టాండ్ తీసుకోవట్లేదని ఏదైతే ఉందో దానిపైన టోటల్గా వైఎస్ఆర్సీపీ స్టాండ్ తీసుకుంది కాబట్టే కార్యకర్తలు కానీ నాయకులు కానీ బహిరంగంగా మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు అని చెప్పి మనతో మధుసూదన్ రెడ్డి గారు అయితే చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.